నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం: ఎదుటివాడిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అని. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 20 శనివారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్య అస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం తెల్లవారుజామున 4:38 వరకు, చంద్ర అస్తమయం సాయంత్రం 5:22 వరకు. తిథి చతుర్దశి రాత్రి 12:19 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం మఖ ఉదయం 8:02 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని. కరణము విష్టి ఉదయం 11:56 వరకు, తదుపరి శకుని. రాత్రి 12:19 వరకు, తదుపరి చతుస్పాద. యోగము సాధ్యము రాత్రి 8:01 వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:39 వరకు. యమగండం మధ్యాహ్నం 1:39 నుండి 3:10 వరకు. గుళిక కాలం ఉదయం 6:08 నుండి 7:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:32 వరకు. వర్జ్యం సాయంత్రం 4:34 నుండి 6:16 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. అమృత గడియలు ఉదయం 5:08 నుండి 6:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:33 వరకు. సెప్టెంబర్ 20 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి రాత్రి 12:19 వరకు ఉంది. తదుపరి అమావాస్య. చతుర్దశి అమావాస్య రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్యరాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం: మఖా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పుబ్బా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వరుణుడు పూజించిన శివలింగం శ్యామలాకృతి శివలింగం. ఈరోజు ప్రశ్న: శ్రీ మహావిష్ణువు ఉచ్చస్థితికి ఏ మంత్ర జపం కారణం? ఓం నమ శివాయ, నమో నారాయణాయ, ఓంకారం, ఓం గణేశాయ నమః. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, రావలసిన సొమ్ము అందడంలో జాప్యం జరిగి ఇబ్బంది పడతారు. వృషభ రాశి, అనుకున్న కాంట్రాక్టులు పొంది పరిచయాలు విస్తృతమవుతాయి. మిథున రాశి, కొన్ని వివాదాల నుంచి మీరంతట మీరే బయటపడతారు. కర్కాటక రాశి, పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కొత్త ఆశలు చిగురిస్తాయి. సింహ రాశి, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కన్య రాశి, ఇతరుల నుండి రావలసిన సొమ్ము అందుకుంటారు. తులారాశి, 2-3 విధాలుగా ధనప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక రాశి, ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ధనుస్సు రాశి, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మకర రాశి, ఉద్యోగ ప్రయత్నాలు మరింత కొలిక్కి వస్తాయి. కుంభరాశి, సమయానికి అనుకున్న డబ్బు సమకూరుతుంది. మీనరాశి, యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.